స్వామి త్రిపుల్ ఎస్ కలిగి వీక్షకులందరికీ నమస్కారం. అందరూ కూడా కొంతమంది ఓనర్స్ కానీ, తర్వాత కొంతమంది స్వామీజీలు కానీ, తర్వాత కొంతమంది అమ్మవారు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక 10 మందికి సేవ చేయడానికి దైవవాకు చెప్తుంటారు. స్వామీజీలు కూడా వాళ్ళ జ్యోతిష్యం చెప్పడానికి కూర్చుంటారు. తర్వాత ఓనర్స్ అంటే బిజినెస్ చేసేవారు ఎవరైనా కూడా బాస్ చైర్స్ ఉంటాయి. తర్వాత ఏ వర్క్ చేసే వాళ్ళ చైర్స్ ఉంటాయి అన్నమాట. ఎవరిదంటే ఓనర్స్ కానీ ఏ చిన్న బోటిక్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళని కూడా ఒక చైర్స్ బాస్ చైర్స్ అని ఉంటాయి. దాని మీద కూర్చొని వర్క్ చేసుకుంటారు. దాని నుంచి ఎవరైనా వర్క్ చేసే వాళ్ళైనా కూడా క్యాష్ కౌంటర్ మీద వారా ఎక్కడైనా కూడా ఒక చిన్న క్లాత్ వేసుకొని కూర్చోవడం వల్ల వాళ్ళకు అంటే ఎవరైనా కూడా అందరి కళ్ళు వాళ్ళ దాని మీద పడుతుంటాయి. కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఫోర్స్ వాళ్ళ పడకుండా బిజినెస్ బాగుంటాడు. జనాకర్షణ ధనాకర్షణ రెండు కూడా ఆ సీట్కి ఆ బలం అనేది ఉంటుంది. ఒక బాస్ చైర్కి ఒక ఎంత శక్తి ఉండాలంటే వాళ్ళు వచ్చి కూర్చుంటే దాంట్లో ఒక సింహం వచ్చి కూర్చున్నట్టు అనిపించాలి అనమాట. అంత శక్తి చైర్లో ఉండాలి. చైరు బాగుండే సింహాసనం లెక్క ఉంటే మహారాజు యోగం అనేది వస్తుంటుంది. అలాంటి యోగం ఉండేటి వాళ్ళు తర్వాత ఎవరైతే అమ్మవార్లు వాకు దేవవాకు చెప్పేవాళ్ళు కానీ, తర్వాత గురూజీలు ఎవరైనా కూడా వారు కూర్చున్న సింహాసనం కానీ ఎవరైనా కూడా ఒక చిన్న క్లాత్ వేసుకొని ఒక చిన్న సిస్టమ్తో వేసుకుంటే ఎంత బాగుంటుందో. అది ఎలా వేసుకోవాలి, ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఆ రెడీ చేసుకుంటే మనలో ఉన్న 50 మీటర్లు కానీ 100 మీటర్ల దూరంలో కూడా ఎవరున్నా మనం చూస్తే మనకు నెగిటివ్ ఫోర్స్ దాకదు. మనకి ఆ ప్లేస్లో ఉన్న దుష్టగ్రహ ప్రాబ్లం ఉండదు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన ప్లేస్లో మన ఆఫీస్లో కానీ మన ఫ్యాక్టరీస్ కానీ మన షాప్లలో వచ్చి మనకి ఏమైనా చేయాలో మనం తాకదు. అలాంటి క్లాత్ వేసుకొని మనం కూర్చుంటే ఎలా వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటిదో ఎలా ఉంటుంది అది మొత్తం చూపిస్తాను. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్తాం. ఓకే. స్వామి చేసిన స్వరమూర్తి అర్చనకు ఆలింగ దిగుల బాలిక నిర్మలి ధర్మశాస్త్రవి శబరిగిరీశని హరిరసుతన జ్యోతి స్వరూపణి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయన మహం శ్రీ స్వామి ఈశనమయ్య. ఓకే. ఎవరైనా గురువులు ఎవరైనా కూడా దావలి కట్టుకొని పూజ చేస్తుంటారు. దావలి కట్టుకొని పూజ చేస్తే ఎంత పవిత్రంగా అంటే వాళ్ళు పూజ చేస్తుంటే నెగిటివ్ ఫోర్స్ తాకకుండా ఎంత పవిత్రంగా ఉంటుందన్నమాట ఆ పూజ. ఆంజనేయ స్వామి కానీ కొన్ని పవిత్రమైన అందరి దేవతలు కూడా పవిత్రంగా చేయాల్సిందే. ముఖ్యంగా ఆంజనేయ స్వామి కానీ కొన్ని నారాయణమూర్తిని శ్రీకృష్ణుడు కానీ విష్ణుమూర్తి కానీ కొన్ని ప్రత్యేక శివుడి పూజ మంచి సాధన చేసే వాళ్ళందరూ కూడా మనం చేసిన పూజ రెట్టింపు అవుతుంది అనమాట. దావలి కట్టుకొని చేస్తే దావలి అంటే ఉలన్, ఒక ఉలన్. అందులో మనము కొన్ని మనం వేసుకునే కూర్చునే సింహాసనంలో వేసుకున్న క్లాత్కు ఉన్న బలం అనేది చాలా ముఖ్యమైనది. అంటారు కదా కొంచెం వాక్శుద్ధి, అమ్మవారు వాక్ చెప్పేవారు పీఠంలో కూర్చున్న పీఠంకి బలం ఉండాలి. యంత్రం పెడితే బలం ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువసేపు కూర్చున్నాము మన వాక్కు చాలా బాగా పనిచేస్తుంది. జనాకర్షణ ధనాకర్షణ రెండు కూడా వస్తాయని చెప్పి వాళ్ళు ప్రత్యేకమైన యంత్రాలు అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. తర్వాత బాస్ చైర్ దగ్గర కూడా వాళ్ళు కూర్చున్న గదిలో ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన మన మార్వడి సోదరులందరూ కూడా బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా వారు ఎంత పెద్ద పని చేస్తున్నా గద్దె మీదకి వెళ్ళేవారు. వైట్ వేసుకొని కూర్చుంటారు. మొత్తం కూర్చొని అన్ని వర్కర్లు చేస్తుంటారు. దాన్ని కూర్చొని వర్క్ చేస్తుంటారు. అందునుంచి అంత పెద్ద కస్టమర్స్ రావడం, వాళ్ళు దిన అభివృద్ధి ఎదగడం, ధనాకర్షణ జనాకర్షణ చాలా పెరుగుతుంది. అదేవిధంగా అదే బలం మనందరికీ ఉండాలి. మన వాళ్ళందరూ కూడా కూర్చున్న సీట్ బాస్ సీట్స్ కానీ, తర్వాత దేవోవాకి చెప్పే పీఠం వాళ్ళు కానీ, శివస్థుతుల పీఠాలు ఉంటారు కదా, అలాంటి అమ్మవారు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వారి పీఠం కూర్చోవడం వాళ్ళు బలంగా ఉండాలని. తర్వాత ఏ షాపు ఎవరైనా కూడా ఆ షాప్లో కూర్చుంటే వాళ్ళకి బలమైన జనాకర్షణ ధనాకర్షణ ఉండాలని ఒక చిన్న సిస్టమ్ చెప్తున్నాను. మేము కూడా వేసుకుంటాం, మేము కూడా వేసి కూర్చుంటాం అలాంటివి. కాకపోతే మీకు కూడా ఉండాలని ఆలోచన చెప్తున్నాను. దావలి అని ఒక క్లాత్ అంటే ఉలన్ లాంటిది. ఇలాంటివి తీసుకోవాలి. క్లాత్ దావలి. ఓకేనా. ఇవి మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 దావలీలు తీసుకొని ఇలా మనం మొత్తం దావలి రెడీ చేసుకున్నాం. దీన్ని ఒక కుషన్ టైప్ రెడీ చేస్తున్నాం. ఈ కుషన్ టైప్ రెడీ చేసినప్పుడు ఈ కుషన్లో ఒక ప్రత్యేకమైన యంత్రం జనాకర్షణ ధనాకర్షణ సమస్య మన కూర్చున్న అంటే ఏదో పద్మాసనంలో భగవంతుడు కూర్చుంటే ఎంత బలం వస్తుందో, మనం ఆసనం వేస్తాం కదా, పీఠం వేసి మళ్ళీ పీఠం మీద చక్రం వేస్తాం కదా, ముగ్గేసి కూర్చుని పెడితే ఎంత బలంగా ఉంటుంది. అందుకే అలాంటి చక్రానికి సంబంధించిన ఒక యంత్రం. తర్వాత మనకు తెల్ల ఆవాలు, మీకు అందరికి తెలిసిపోతే తెల్ల ఆవాలు ఉంటాయి. ఈ తెల్ల ఆవాలు
ప్లస్ ఈ దావలి లోపల వేసేసి యంత్రం పెట్టేసి మనం రెడీ చేసుకొని ఒక చిన్న మంత్ర పూజ ద్వారా మేము రెడీ చేసి పెట్టడం వల్ల ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్ళేసి ఖాళీ వాళ్ళు ఆ చైర్ మీద ఆ దావలి ఇలా వేసుకొని కూర్చోండి, మీకు శుభదాయకంగా ఉంటుంది. కూర్చున్న టైంలో మీ షాప్ పేరు, మీకు సంబంధించింది, మీ దేని కూర్చోవాలనుకుంటున్న, మీ షాప్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తారు, ఏ సంగతి అనేసి మీ సంకల్పం 2 అక్షంతలు తీసుకోవాలి. సంకల్పంలో 2 అగరబత్తులు అంటే దీనికి ఒక చిన్న పొట్టు ఇట పెట్టేసి స్టార్టింగ్ కూర్చున్న రోజు అంటే మేమంతా జపం తపంతో హోమంతో ఇవన్నీ బలంగా చేకూర్చి పెట్టేస్తాం యంత్రం గిట. కానీ మీరు మాత్రమే కొన్ని అక్షంతలు చేతులు తీసుకొని మేము ఆర్డర్ చేసేసుకొని ఆర్డర్ చేసేది మీకు వచ్చేస్తుంది. ఖాళీ నా 2 అక్షంతలు తీసేసుకొని కొన్ని అక్షంతలు మీ చేతికి అక్షంతలు తీసుకొని మీకు ఉదరనామాలు అనుకోండి, మనసులు అనుకోండి, మీదైతే షాప్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఏ విధంగా ఉందో ఆ పేర్లు అనుకోండి. లేకపోతే అమ్మవారికి సంబంధించిన వాళ్ళు పీఠం కూర్చున్న వారు ఆ బలం అనుకోండి. అనుకొని అది ఆ దావాలి మీద వేసేసి దావాలికి దండం పెట్టేసుకొని మీకు కూర్చున్న సీట్ మీద వేసేసుకొని ప్రశాంతంగా మీరు ఆ సీట్ మీద కూర్చేసుకొని అలానే మీకు అది వేసుకొని కూర్చున్న తర్వాత మీ జ్ఞానం అది వైభవంగా పెరుగుతుంది. జీర్ణాకర్షణ దానాకర్షణ వచ్చేస్తుంది. మీ బిజినెస్ చాలా బాగుంటుంది. మనం వేసుకొని కూర్చుంటే మనకు 100 మీటర్స్ రౌండ్లో కూడా ఎలాంటి నెగిటివ్ ఫోర్స్ మనకు తాకదు, ఇలాంటి డిస్ట్ మనకు తాకదు. మనం కూర్చున్నవాడు మన ఆనందంగా హ్యాపీగా యాక్టివ్గా ఉంటాం, అదేవిధంగా ఉంటాం. కాబట్టి ఇది మీరు ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు, ఎవరికి కావాల్సి ఉంటుంది. ఇది మా స్క్రోలింగ్ అవుతుంది. మా ఆర్డర్ చేసి మీకు ఉత్తరనామాలు ఇచ్చి ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ చేసుకుంటే పూజ ద్వారా ఇవన్నీ చేసి మీకు పంపిస్తాము. మీరు వచ్చి కూడా తీసుకెళ్ళొచ్చు, మీరు వాడుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఇది ఇయర్కి ఒకసారి చేంజ్ చేస్తుండాలి. కాకపోతే వేసుకున్న రోజు మాత్రం, మీరు కూర్చున్న రోజు మాత్రం బుధవారం అయి ఉండాలి. బుధవారం రోజు ఈ సంకల్ప బలం చేసి దాని మీద కూర్చోవాలి. బుధవారం రోజే ఉండాలి. బుధవారం రోజు కూర్చొని ఆ రోజు నుంచి మీ జ్ఞానం అనేది, విద్య అనేది జనాకరణ స్టార్ట్ అయ్యి మంచి బలంగా కూర్చోవటం. ఇంత శక్తినైనా కూడా మీరు మోస బలంతో ఉంటారు అనమాట. ఎలాంటి టెన్షన్స్, బాధలు వెళ్ళేవి కూడా మీకు ఆ టైంలో రావు. ప్రశాంతంగా కూర్చుంటారు, ఎంతమందితో మాట్లాడగలుగుతారు. ఏదైనా కూడా కూర్చుంటే ఆ బాస్ చైర్లో కూర్చుంటే బిజినెస్ చేయాలనిపిస్తుంటుంది. కొంతమందికి బిజినెస్ ప్రాంతంగా సుస్థిగా నిద్ర వచ్చినట్టు ఉంటుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. అది కాకుండా ఇలా చేయడం వల్ల, ఉండడం వల్ల బాగుంటుంది. తర్వాత అమ్మవారు కూర్చున్న వాళ్ళు కూడా ఆ గద్దె మీద వేసుకుని కూర్చుంటే నలుగురు వస్తారు, నిద్రకి ఆనందంగా ఉంటుంది. జనాకృష్ణ దానకృష్ణ ఉంటుంది కదా, దానికోసం యంత్ర బలంతో ఈ దావలి వేసుకుని కూర్చుంటే శ్వేత దావలి అంటే దావలి అంటే ఉళ్ళ ఉంటుంది. శ్వేత ఉళ్ళని ఇట్లా వేసుకొని కూర్చోవడం వల్ల మనకు అన్ని విధాలు విజయంగా ఉంటుంది. అందులోంచి మారుడి సందర్భుడు గదిలేని వైట్ కలర్ ఉంటాయి వాళ్ళు వేసుకునేది కూడా. అంటే దాంట్లో చిన్న సిస్టమ్ అని పెట్టుకుంటారు. వాళ్ళ గురువులు ఇచ్చిన వస్తువులు పెట్టేసుకుని ఇలాంటి ఒకటి రెడీ చేసుకొని దాన్ని గద్దేసుకుని కూర్చుంటారు అనమాట. మనం కూడా సేమ్ అలానే మనం కూడా అలా వేసుకుని కూర్చోవడం వల్ల సూపర్గా ఆనందంగా మన బిజినెస్ అని దినదిన అభివృద్ధిగా ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటాం. చాలా హ్యాపీగా ఉంటాం. ఏ బిజినెస్ అయినా ఏదైనా ఎవరైనా కూడా దాన్ని కూర్చోవచ్చు. స్త్రీ పురుషుడు భేదం లేదు. శుద్ధిగా ఉన్నప్పుడు కూర్చొని చాలా మంచిది. ఒకవేళ ఈ దావలి ఉన్నప్పుడు ఎవరైనా కాలకృతాలు తీర్చుకున్నప్పుడు శుద్ధిగా మళ్ళా కాలు చేతులు ఆడుకొని కూర్చోవాలి. అలా పవిత్రంగా చూసుకుంటే అది మిమ్మల్ని పవిత్రంగా కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుంది. మీరందరూ డబ్బు, సంపద, యశం, ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. స్వామి ఏ శరణమయ్యప్ప.